గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మరి మా ఇంట్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ గార్డెన్ ఒకసారి చూద్దాము. అంటే ఇది వీడియో చేయడానికి ఏంటంటే ఈ గార్డెన్కి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టామన్నమాట. ఒకసారి గమనించండి ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు. సో చాలా మొక్కలే తీసుకొని వచ్చాను. సో వీటన్నిటిని కూడా మొక్కలన్నింటికి కూడా నీళ్ళు పోయడానికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సరేలే అనేసి నీళ్ళు పోయడం ఆపేసినాం అనుకోండి, ఆ మొక్కలన్నీ కూడా ఎండిపోతున్నాయి. ఆన్లైన్లో కొన్ని తీసుకురావడము, లేదంటే ఏదైనా వేరే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ కొత్తగా నర్సరీలో ఏవి ఉంటే అవి తీసుకురావడము, లేదంటే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావడము, ఇలా ఎన్నో రకాలైనటువంటి మొక్కలన్నీ తీసుకొచ్చుకొని నేను ఇంటి లోపల అంటే కాంపౌండ్ లోపల పెట్టడం జరిగింది. తర్వాత కాంపౌండ్ బయట కూడా చాలా మొక్కల్ని పెంచడం జరుగుతుంది. సో అంటే గ్రీనరీ అంటే నాకు చాలా ఇష్టము. సో మరి ఇట్లాంటి టైంలో వాటర్ ఏమైపోతుంది, వాటర్ పోయాలంటే కష్టం అనిపిస్తూ ఉంది. మరి ఎట్లా చేయాలి అన్న ఉద్దేశంతో చూస్తే లాస్ట్ ఇయర్ తీసుకొచ్చి పెట్టాను డ్రిప్ పైప్ని. ఈ పైప్ని అటాచ్ చేయడానికి కాలేదు. మరి ఈ హాలిడేస్లో మరి మా హస్బెండ్ ఏం చేశారంటే ఈ పైప్ అంతటిని తీసి బాగా నీట్గా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని, అంటే ప్రతి చెట్టు దగ్గర కూడా వాటర్ డ్రాప్స్గా పడేటట్టుగా కరెక్ట్గా చెట్లన్నిటిని అమర్చాడు. తర్వాత అదేవిధంగా పైపుని కూడా నీట్గా పెట్టేసినాడు. ఇదేంటంటే ఈ పైపు ప్రతి అడుగుకి రెండు హోల్స్ ఉంటాయి అన్నమాట. సో అంటే ఏంటి, ప్రతి అడుగు దగ్గర వాటర్ అక్కడ డ్రాప్స్గా పడుతుంది. సో మొక్కలు చూస్తే చాలా ఉన్నాయి, గమనిస్తుంటే చూడండి. ఇది చూస్తే ఎండిపోయింది. ఒక 3 days మేము వేరే ఊరికి వెళ్ళిపోయాము. సో ఎండిపోయింది అనమాట. అందుకని డ్రిప్కి సంబంధించినటువంటి పైపుని ఈ విధంగా పెట్టడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఆ చెట్టు దగ్గర మాత్రమే వాటర్ పడేటట్టుగా, అంటే హోల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే వీటిని పెట్టడము జరిగింది. వీటిలో ఈ చెట్లలో కొన్ని పేర్లు కూడా నాకు తెలియదు. సో వైట్ ఫ్లవర్ వచ్చింది చూడండి. సో వైట్ లిల్లీ లాగా. సో దట్ ఈజ్ నాట్ ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్. ఇది చాలా బాగుంటుంది ప్లాంట్. ఇవి విత్తనాలు వేసాను, అవి వచ్చినాయి. సో ప్రతిదీ కూడా అంటే ఇది నేను ఊటీలోకి వెళ్ళాను, ఊటీలో ఉన్నప్పుడు తీసుకొని వచ్చింది. సో ఇది ఒక షో ప్లాంట్. ఇవన్నీ కాంపౌండ్ లోపల ఉన్నటువంటి మొక్కలు అన్నమాట. సో ప్రతి మొక్కకి అంటే అడుగున ఒక్కొక్క అడుగు గ్యాప్ ఇచ్చి నేను ఏం చేశాను, ఇలా అరేంజ్ చేయడం జరిగింది. సో ఇదంతా అంటే ఎల్ షేప్లో, ఇంట్లో కాంపౌండ్ ఎల్ షేప్లో ఉంది కదా, ఈ ఎల్ షేప్లో మొత్తం కూడా ఈ విధంగా మొక్కల్ని పాట్స్ అన్నిటిని పెట్టడం జరిగింది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిల్లీస్ ఇవి. సో ఇవి ఊటీలో తీసుకొచ్చాను మొక్కలు ఇవైతే. సో మరి వీటన్నిటినీ కూడా ఈ పైపుని ఒకసారి గమనించినట్టయితే చూడండి. ఒకసారి నేను ఒక్కసారి బయటికి కూడా ఒకసారి చూపిస్తాను, అంటే ఎలా ఉంది ఏంటి అనేది. సో బయట ఆ డ్రిప్ పైపు ఇలా బయటకంటే బయట కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి. ఆ బయట మొక్కలకు కూడా ఉండడానికి, అంటే అక్కడ నుంచి వాటర్ వస్తే ఇక్కడ కూడా ఉండడానికి ఈ విధంగా చేయడం జరిగింది. సో దీని ద్వారా వాటర్ బయటకి వచ్చేస్తాయి అన్నమాట. సో మరి ఇంకా ఇటువైపు ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా అంటే బయట అంతా ఫ్రూట్స్కి సంబంధించినటువంటి మొక్కలు నాటాను. ఇది వచ్చి ఖర్జూరంకి సంబంధించింది, తర్వాత నేరేడు, తర్వాత సపోటా, జామ, దానిమ్మ. సో ఇన్సులిన్ మొక్క కూడా ఉంది ఇక్కడ. సో ఈ విధంగా ఇదంతా ఇది బయట అన్నమాట, బయట వైపు ఇదంతా కూడా. అసలు ఈ కరివేపాకు చెట్టు కూడా ఉంది, లెమన్ మొక్క కూడా ఉంది ఇక్కడ. ఇది అయితే ఈ జామ అయితే చాలా చిన్నగా ఉంటుంది చూడ్డానికి, కానీ వెరీ టేస్టీగా ఉంటుంది. అంటే ఎందుకు బాగుంటుందంటే దీన్ని కట్ చేస్తే ఇది పింక్ కలర్ అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది. మేము ఎక్కువగా తినలేదు, కానీ అవి బయటకు రోడ్డు మీద ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మాకంటే కూడా బయటనే ఎక్కువగా తీసుకుంటుంటారు. తర్వాత అరటి,
తర్వాత మునగ. సో ఇదంతా ఫెన్సింగ్ ఉంది కాబట్టి ఇదంతా బాగున్నాయి. తర్వాత ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ కూడా డ్రిప్ ఇరిగేషన్ పెట్టామన్నమాట. అంటే బయట మొక్కలన్నీ కూడా ఏమైపోతున్నాయంటే చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంది. అంత కష్టపడి మొక్కలన్నీ తెచ్చి ఆన్లైన్లో తీసుకురావడము, ఆఫ్లైన్లో తీసుకురావడము, ఎక్కడెక్కడ ఇవన్నీ మొక్కలన్నీ కూడా ఇది చూడండి, ఇది మల్టీ విటమిన్స్ సంబంధించినటువంటి మొక్క అన్నమాట ఇది. సో ఇది అంజూర్ దాని పక్కన ఇంకొక మొక్క ఉంది చూడు. సో ఇది దీనికి ఒక ఫ్రూట్ ఎంత బాగా వచ్చింది చూడండి. అంటే ఇక్కడ నుంచి ఒక పైప్ ఉంది, ఇక్కడ నుంచి కూడా డ్రిప్ ఇరిగేషన్. ఏంటి అసలు డ్రిప్ ఇరిగేషన్ అని? ఇది గోరెంటాకు సంబంధించింది. చూడండి, ఇప్పుడు లాస్ట్గా ఒకసారి ఫాస్ట్గా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో అటువైపు డోర్కి వెళ్ళి అటువైపు గేట్ నుంచి వచ్చి ఇటువైపు గేట్ వచ్చాను నేను. ఇలా మొత్తం కూడా ప్రతి చెట్టుకు నీళ్ళు పోవడానికైతే నాకు ఇబ్బంది అనిపిస్తుంది. అందుకనే దీన్ని ఏం చేశానంటే, నేను కాదు మా హస్బెండ్ చేశారు. దీన్ని వచ్చేసి ఈ పైప్ని ఈ విధంగా మోటార్కి బోర్కి సంబంధించినటువంటి వస్తుంది కదా పైపు, అక్కడికి దీన్ని అటాచ్ చేశాడు. చేసిన తర్వాత ఒక్కసారి జస్ట్ నేను చూడండి, ఇదంతా అంటే ఈ విధంగా ఉంది. కొన్ని కింద వేలాడడం, పైన ఎక్కడ ప్లేసు. మా నాన్న అయితే ఏంటమ్మా ఇన్ని మొక్కలు పెట్టేసావు అని అన్నాడు. నిజమే, ఈ మొక్కల్ని కాపాడుకోవాలంటే కూడా చాలా కష్టము. జస్ట్ చెప్పడానికైతే ఈజీ, కానీ ఈ వీటిని లైవ్గా అంటే అవి ఎట్లాగే పచ్చగా ఉండాలంటే చాలా కష్టపడాలి. మొక్కలంటే ఆశ, కాకపోతే అవి ఉండాలంటే వాటర్ బాగా ఉండాలి. ఆ ఉద్దేశంతోనే ఎంత కష్టమైనా పర్లేదనేసి చూడండి, ఇక్కడ కూడా ఎక్కడ కొంచెం ప్లేస్ ఎక్కడుంటే అక్కడ పెట్టడమే. ఇది టచ్ మీ నాట్ మొక్క అన్నమాట. ఇది కూడా ఎంతో ఆశతో తీసుకున్నానైతే. మరి దీన్ని ఏ విధంగా అనేది ఒకసారి గమనించినది. ఇలా డ్రాప్స్గా పడతా ఉంది చూడండి. అంటే ఏంటి అంటే అక్కడ మోటార్ ఆన్ చేయంగానే ఇది చివరనమాట. సో ఇలా డ్రాప్స్గా ఒక 5 to 10 minutes నేను ఇట్లాగే పెట్టేశాను. సో ఈ విధంగా పెట్టేస్తే చూడండి, బయటకు కూడా వచ్చేస్తున్నాయి వాటర్. ఇప్పుడు నాకు శ్రమ చాలా తగ్గిపోయింది. జస్ట్ మోటార్ ఒక 5 to 10 minutes అట్లా ఆన్ చేస్తే చాలు, వాటర్ మొత్తం కూడా చెట్లకు అన్నింటికి కూడా వెళ్ళిపోతుంది. తర్వాత అవి ఈ సమ్మర్లో నాకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఎక్కువగా పెద్ద పెద్ద తోటలు అట్లాంటి వాళ్ళు చేస్తుంటారు. సో ఇది ఏంటి అసలు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అంటే ఏంటి అని చెప్పడానికి ఉద్దేశంతోనే ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో అంటే ఏంటి, డ్రాప్స్గా మనకు వాటర్ అంతా పడుతుంది కదా, ఒక క్రమ పద్ధతిలో వాటర్ పడుతూనే ఉంటుంది అన్నమాట. సో ఇలా దీన్ని డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. ఇది మన ఊరికే చదువుకోవడం కాదు, లేదంటే ఎక్కడో తోటలలో పెడుతుంటారు, అట్లా పెడుతుంటారు ఇట్లా. అంటే దీని ద్వారా వాటర్ సేవ్ అవుతుంది. ఎక్కువగా వాటర్ ఒకేసారి పోకుండా డ్రాప్స్గా. ఇటువైపు కూడా డ్రిప్ ఇరిగేషన్ పెట్టాను, ఇటువైపు కూడా కింద ఇవన్నీ పాట్స్కి పెట్టాను. తర్వాత అక్కడ కింద కూడా పెట్టాను. వాటర్ వేస్ట్ కాదు, ఎగ్జాక్ట్గా వాటర్ ఆ పాట్స్లలోనే పడతా ఉంటుంది. సో కాబట్టి మనం అవి ఎక్కువగా అంటే ఇవి అట్లాగే పచ్చగా ఉండడానికి ఎంతో ఉంటుంది అన్నమాట. సో పచ్చగా ఉంటుంది బాగా. సో ఈ విధంగా నాకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. సో ఇలా వీటి కోసమే ఎండ తగలకూడదనేసి పైన గ్రీన్ కూడా వేసాను అనమాట. గ్రీన్ మ్యాట్ ఉంది కదా, దాన్ని కూడా పైన వేసేసి అక్కడ ఒకటి దీన్ని పెట్టేశాను అనమాట, ఉయ్యాల పెట్టేశాము. సో దీంట్లోనే కేన్ చైర్లోనే కూర్చొని కాసేపు అట్లా మొక్కలను చూసుకుంటా ఉంటాం. సో ఎండ తగలకూడదని కూడా. సో మంచి ఎయిర్, అంతేకాకున్నట్టుగా వాటర్ వేస్ట్ కాకుండా ఉండడానికి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని మనం ఎంతగా ఉపయోగించుకోవచ్చు.